నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైల్లోంచి జారిపడి వ్యక్తి మృతి. చిలుకూరు మండల పరిధిలోని తీపనూరు రైల్వే గేట్ వద్ద ఘటన. ప్రాంతీయ ఆసుపత్రిలో మృతదేహం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. పరీక్షలు ప్రారంభం. మనుబోలులోని పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకున్న విద్యార్థులు. కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించామని 144 సెక్షన్ అమల్లో ఉందని వెల్లడించిన పరీక్షల నిర్వహణ అధికారి. రాణిపేటలో సమస్యలు పరిష్కరించండి. కాలువల్లో కదలని మురుగు. వెలగని వీధి దీపాలతో అవస్థలు పడుతున్నామని వాపోయిన స్థానికులు. అశ్వవాహనంపై అలగనాథుడు. గూడూరులోని శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. రైల్లోంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చిల్లకూరు మండల పరిధిలోని తీపనూరు రైల్వే గేట్ వద్ద చోటు చేసుకుంది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు మండలంలోని తీపనూరు రైల్వే గేట్ వద్ద రైల్లో నుంచి ఓ వ్యక్తి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రయాణికుల వివరాల మేరకు గుంటూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి రైల్లో చెన్నై వైపు వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు జారిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో క్షతగాత్రుని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసులు మృతి చెందాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని చాలా ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుపడలేదు. ఎక్కడ చెత్తా చెదారాలు అక్కడే పేరుకొని ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా రాణిపేటలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. గూడూరు పట్టణంలోని రాణిపేటలో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఖాళీ ప్రదేశాల్లో చెత్తా చెదారాలు పేరుకుని ఉన్నాయి. సైడు కాలువల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మురుగునీరు కదలడం లేదు. కాలువల్లో మొక్కలు మొలిచి ఉన్నా అధికారులు సిబ్బంది పట్టించుకోవడం లేదు. మురుగు పేరుకుని ఉంది. కాలువలు కూడా దెబ్బతిని ఉన్నాయి. మురుగునీరు పారుదల లేకపోవడంతో దోమలు వృద్ధి చెంది ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధులు ప్రబలుతాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్యం ఇలా ఉంటే వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రి వేళల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇకనైనా పురపాలక అధికారులు స్పందించి ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయమై స్థానికురాలు శివాబి న్యూస్ తో మాట్లాడారు. తీశారు కానీ కుప్పలెత్తలా ఆడాడ లైట్లు కూడా ఎలగటలే. అక్కడక్కడ అన్ని లేదు. ఆడాడ ఎలగటలే. ఆడాడ కుప్పలు ఎత్తల. అది నేను రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకున్నారు. కేంద్రాల వద్ద విద్యార్థులకు వసతులు కల్పించారు. ఈ క్రమంలో భాగంగా మనుబోలులో 280 మంది విద్యార్థులు 10 పరీక్షలు రాస్తున్నారు. మనుబోలులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. పరీక్షలు రాసే విద్యార్థులకు కేంద్రాల వద్ద మంచినీటి వసతి వంటి సౌకర్యాలు కల్పించారు. అరగంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా కేంద్రాల వద్దకు వచ్చి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ పరీక్షలు బాగా రాయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎగ్జామ్ చీఫ్ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ 280 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని అన్ని వసతులు కల్పించామని వివరించారు. మనకు అలాటెడ్ 160 స్టూడెంట్స్ సార్. రెగ్యులర్స్ వచ్చి 124, రిమైనింగ్ వచ్చి కంపార్ట్మెంట్ స్టూడెంట్స్ సార్. అన్నీ ప్రొవైడ్ చేసేదాన్ని పెట్టున్నాం సార్. అన్నీ ప్రొవైడ్ చేస్తాం సార్. ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ అందరికి ఇచ్చాం. నీళ్ల వసతి, వైద్య వసతి, కాంపౌండ్ లో 144 సెక్షన్ కూడా. నెల్లూరు జిల్లాలో పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో ఉన్న ఆయన ఇంటిని అభివృద్ధి చేసి మ్యూజియం ఏర్పాటు చేస్తామని
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అంతేకాకుండా ఆయన గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని, పొట్టి శ్రీరాములు చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని వివరించారు. ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది, ఆ విలేజ్ లో ఉంది. ఆ విలేజ్ ను కూడా మీరు కొంతమంది ముందుకు వచ్చారు, మేమే కొంటాం అంటున్నారు. ఏం చేస్తారు, కొంచెం వర్కౌట్ చేయండి. దాన్ని కొని ఒక మెమోరియల్ గా మనం తయారు చేస్తే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం. ఒకవేళ ఆయన వాడిన వస్తువులు గాని ఏవైతే ఆ యొక్క ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టి ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు పోతాం. అక్కడ బకింగ్హామ్ కెనాల్ కి ఒక బ్రిడ్జ్ కావాలన్నారు, హై లెవెల్ బ్రిడ్జ్. 27 కోట్లు అవుతుంది, ఎప్పుడో శాంక్షన్ చేశాను, మళ్ళా వీళ్ళు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇమ్మీడియట్ గా దాన్ని డబ్బులు శాంక్షన్ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం. అదే మరిగా కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఆర్థిక సహాయం చేయమన్నారు, అది కూడా ఇమ్మీడియట్ పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ కట్టిస్తాం. 1 కోటి 2 కోట్లు అయితే ఎంతైనా సరే 1.5 crores ఉన్నది కూడా ఖర్చు పెడతాం. అక్కడ ఒక హై స్కూల్ బిల్డింగ్ ఉంది, ఆ స్కూల్ బిల్డింగ్ సరిగా లేదని చెప్పి ఒక ఇది ఇచ్చారు. ఆ హై స్కూల్ బిల్డింగ్ ఎంత అయితే అంత 5 కోట్లు అవుతుందా 10 కోట్లు అవుతుందా కట్టి ఒక ఆధునికమైనటువంటి బిల్డింగ్ కట్టి ఆ హై స్కూల్ కూడా ఆయన పేరు పెడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దివ్యాంగుల ఇండియా క్రికెట్ జట్ నేపాల్లో ఇటీవల జరిగిన పోటీల్లో విజయం సాధించింది. ఈ క్రికెట్ జట్టులో ఉన్న గూడూరు పట్టణానికి చెందిన అన్వేష్ పురుషోత్తం జట్టు విజయానికి కృషి చేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పురుషోత్తంను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. నా పేరు అన్వేష్ పురుషోత్తము, నాది గూడూరు అండి. ఈ విధంగా నేను అలాంటి బీడీసీఏ కింద క్రికెట్ అసోసియేషన్లో ఇండియాకి సెలెక్ట్ అయ్యాను. ఆల్రెడీ బంగ్లాదేశ్ ఆడినాము. రీసెంట్గా లాస్ట్ మంత్ కూడా నేపాల్కి వెళ్ళి నేపాల్ ఇండియాకి జరిగిన మ్యాచ్లో మనం ఇండియా విజయం సాధించింది. పురుషోత్తం చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలిసిన వ్యక్తి. గతంలో అనేక పర్యాయాలు ఈ యొక్క క్రికెట్లో ఎన్నో మంచి ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తి. అన్ఎక్స్పెక్టెడ్గా చెయ్యి అతనికి పోవడం జరిగింది. తర్వాత కూడా పట్టువదలని విక్రమార్కుల క్రికెట్ని వదలకుండా మొత్తం గతంలో బంగ్లాదేశ్ పోయి కూడా ఆడించినాడు. ఇటీవల మొన్న జరిగినటువంటి నేపాల్లో జరిగినటువంటి టోర్నమెంట్లో ఇండియా తరఫున ఆడినటువంటి వ్యక్తి మా పురుషోత్తం. అక్కడ కూడా విజయ దుందుబి మోగించి ఇండియాని గెలిపించడంలో కీలక పాత్ర వహించినటువంటి పురుషోత్తం గూడూరు నియోజకవర్గానికి ఒక మంచి పేరు. అంటే గూడూరు వ్యక్తి కూడా ఇండియా గెలిపించిన దాంట్లో ఉన్నాడనేటువంటి మంచి మాట ఒకటి అందరూ కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మా పురుషోత్తంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా మా పురుషోత్తంకి. చిట్టమూరులోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం తహసీల్దార్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ సతీష్ కుమార్ తదితరులు మాట్లాడారు. పరిసరాలు పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు నిరంజన్ బాబు, మస్తాన్ బాబు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పేరు కాయల సతీష్ కుమార్. నేను చిట్టమూరు తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ప్రతి 3వ శనివారం నాడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టాలని మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్వచ్ఛాంధ్రని ప్రవేశపెట్టారు. ప్రతి దినము కూడా మన ఆఫీస్ కాంపౌండ్ చుట్టూ కూడా ఎలాంటి చెత్త చెదారాలు లేకుండా, ప్లాస్టిక్ కవర్లు అలాంటివి కూడా ఏమి లేకుండా స్వచ్ఛందంగా అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని మా స్టాఫ్ అందరికీ కూడా నేను చేస్తూ, అలాగే మా స్టాఫ్ అందరికీ కూడా చేయిస్తూ ఆఫీస్ని పరిశుభ్రంగా ఉంచుతానని తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని ప్రాంతాల అంగళ్ళకు వెళ్ళి ప్లాస్టిక్ కవర్లు యూజ్ చేయకూడదు, ఏదైనా గుడ్డ కవర్లు ఏదైనా ఉంటే వాటిలోనే యూజ్ చేయాలని వాళ్ళ అంగళ్ళ వాళ్ళకు కూడా తెలియపరచడం జరిగింది. కాబట్టి మేము అందరం కలిసి కట్టుగా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పురవీధుల్లో గ్రామోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైల్లోంచి జారిపడి వ్యక్తి మృతి. చిల్లకూరు మండల పరిధిలోని తీపనూరు రైల్వే గేట్ వద్ద ఘటన. ప్రాంతీయ ఆసుపత్రిలో మృతదేహం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. పరీక్షలు ప్రారంభం. మనుబోలులోని పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకున్న విద్యార్థులు. కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించామని 144 సెక్షన్ అమల్లో ఉందని వెల్లడించిన పరీక్షల నిర్వహణ అధికారి. రాణిపేటలో సమస్యలు పరిష్కరించండి. కాలువల్లో కదలని మురుగు. వెలగని వీధి దీపాలతో అవస్థలు పడుతున్నామని వాపోయిన స్థానికులు. అశ్వవాహనంపై అలగనాథుడు. గూడూరులోని శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.